ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. గుడ్ మార్నింగ్ ముఖర్జీ గారు. గుడ్ మార్నింగ్ మహాలక్ష్మి గారు, రండి కూర్చోండి. మీరేంటి ఇంత ఉదయాన్నే వచ్చారు? మిథునతో మాట్లాడాలని వచ్చాం. మిథునతోనా? అవును ముఖర్జీ గారు, మా కాబోయే కోడలతో మాట్లాడాలని వచ్చాం. మిథున ఇంట్లోనే ఉంది కదా? మిథున ఏంటి మహా, మిథున పేరు చెప్పగానే నీళ్లు నమ్ముతున్నాడు? కొంపతీసి మిథున సీత ఒక్కరే కాదు కదా? ఆ ఇద్దరు ఒకరు ఎలా అవుతారు? అంటే వాళ్ళు ఒక్కరే అయితే సీత మనింట్లో ఉంది కాబట్టి మిథున ఇక్కడ ఉండే ఛాన్స్ లేదు కదా? ఆ విషయం ఇప్పుడే తేలుద్దాం. ఏంటండి, మిథున పేరు చెప్తే కంగారు పడుతున్నారు? కంగారు అంటే అది మిథునని పిలవండి సార్. మీరు తర్వాత వస్తే బాగుంటుందేమో. తర్వాత ఎందుకు? మిథున ఇంట్లోనే ఉంది కదా? మహా, ఖచ్చితంగా మిథున ఇక్కడ లేదు. సీతల మన ఇంట్లో ఉంది అంటే వాళ్ళు ఇద్దరు కాదు మహా, ఒక్కరే. మిథునని పిలవండి ముఖర్జీ గారు. మేము వచ్చామని చెప్పండి. మీరు ఫోన్ చేయకుండా వచ్చారు, తర్వాత వస్తే బెటర్ ఏమో. అంటే మిథున ఇంట్లో లేదా చెప్పండి. నిజం చెప్పండి ముఖర్జీ గారు. గుడ్ మార్నింగ్ డాడ్. చూసావా, మిథున ఇంట్లోనే ఉంది. మరి ముఖర్జీ గారు ఎందుకంత టెన్షన్ పడ్డారు? హాయ్, మీరెప్పుడొచ్చారు? జస్ట్ ఇప్పుడే వచ్చాం. సారీ బేబీ, వీళ్ళు ముందుగా ఇన్ఫార్మ్ చేయకుండా వచ్చారు. నీ నిద్ర డిస్టర్బ్ అవ్వలేదు కదా? నో డాడ్, ఇట్స్ ఓకే. మరోలా అనుకోకండి మహాలక్ష్మి గారు, మా బేబీకి ఇంత ఎర్లీగా లేవడం అలవాట్లేదు. పొద్దున్నే నిద్ర లేపితే తన కోపడుతుంది. అందుకే మిమ్మల్ని తర్వాత రమ్మన్నాను. అదన్నమాట విషయం. అనవసరంగా ఇద్దరు ఒకరే అని టెన్షన్ పడ్డాం. ఏమో మహా, నాకైతే ఎక్కడో తేడా కొడుతుంది. ఎనీ ప్రాబ్లం? ఆర్ యు ఓకే? నో ప్రాబ్లం మిథున. నేను మిమ్మల్ని అడిగిన విషయం ఎంతవరకు వచ్చింది? సీత చేత మీ గౌతమ్ మంచివాడు అని చెప్పిస్తానన్నారు. అదే పని మీద వచ్చాం. కాకపోతే నోటితో కాదు, చేతి రాతతో. గౌతమ్ ఎలాంటి వాడో సీత మ్యాటర్ రాసి కింద సైన్ చేసింది. ఇది సీత సైనేనా? ఖచ్చితంగా. మేం అబద్ధం ఆడితే నీకు ముందు ముందు తెలిసిపోతుంది కదా మిథున. యూర్ రైట్, నేను కనిపెట్టగలను. నేను మీలా ఫూల్ని కాదు కదా. ఫూల్స్ అంటే మనం తింగర వాళ్ళమని అర్థం. అనవసరంగా తెలుగు అర్థాలు వెతక్కు, అసహ్యంగా ఉంటుంది. ఇది సీత సంతకమే బేబీ, నాకు తెలుసు. ఓకే, నేను నమ్ముతున్నాను డాడ్. నాకు గౌతమ్కు ఎంగేజ్మెంట్ అరేంజ్ చేయించండి. థ్యాంక్స్ మిథున.
పంతులు గారిని అడిగి ఒక మంచి ముహూర్తం చూసి ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్ చేద్దాం. ఆల్రెడీ నేను కనుక్కున్నాను మహాలక్ష్మి గారు. ఎల్లుండి మంచి ముహూర్తం ఉందని మా పంతులు గారు చెప్పారు. మీరు మాకంటే స్పీడ్గా ఉన్నారు సార్. ఎంత డబ్బున్న వాళ్ళమైనా ఆడపిల్లని కన్నవాళ్ళం కదండి. ఆ మాత్రం ముందు జాగ్రత్త లేకపోతే ఎలా? మా గౌతమ్తోనే మిథున పెళ్లి అని మీరు ముందే ఫిక్స్ అయ్యారన్నమాట. మా మిథున ఫిక్స్ అయింది. కాకపోతే గౌతమ్ గురించి తెలుసుకోవాలి అంది. ఆల్ గుడ్ డాడ్. ఎల్లుండి ఎంగేజ్మెంట్ పెట్టుకుందాం. మీరేమి అనుకోకపోతే ఎంగేజ్మెంట్ మా ఇంట్లో పెట్టుకుందాం అనుకుంటున్నాను. అదేంటమ్మా, ఆడపిల్ల ఇంట్లోనే కదా నిశ్చితార్థం జరగాలి. మా ఇంట్లో జరగాలన్నది మా కోరిక. దయచేసి కాదనకండి. ఏంటి బేబీ? ఓకే, యాజ్ యూ విష్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఇక మేం బయలుదేరుతాం. మంచిదమ్మా. బాయ్ మిథున. బాయ్. బాయ్. ఎల్లుండే ఎంగేజ్మెంట్ అంటే ఎక్కువ రోజులు లేదు. త్వరగా పనులు మొదలు పెట్టాలి. మహా, నాదొక డౌట్. ఇక్కడ మిథున ఉంది, మన ఇంట్లో సీత ఉంటుంది అంటావా? ఏంటి నీ వెదవ డౌట్? వాళ్ళు ఒక్కరు కాదు ఇద్దరు అని అనుకున్నాం కదా. ఎందుకైనా మంచిది, త్వరగా ఇంటికి వెళ్ళి చూద్దాం పద మహా. సరే. నేను అర్జెంటుగా వాళ్ళకంటే ముందు ఆ ఇంటికి వెళ్ళాలి బాబాయ్ గారు. ఈ పరుగు పందెం ఇంకెన్నాళ్ళు సీత? నా రామమ్మకు నేను నిర్దోషినని తెలిసేంత వరకు వెళ్ళొస్తాను బాబాయ్. జాగ్రత్త అమ్మా. మహా, మనం ఇంటికి వెళ్ళేసరికి ఆలస్యం అవుతుందేమో. ఇంట్లో ఉన్న మా ఆయనకి ఫోన్ చేసి ఆ సీత గదిలో ఉందో లేదో అడుగుతాను. నీ పిచ్చి డౌట్స్తో చచ్చిపోతున్నానే. అలాగే చెయ్యి. చెప్పర్చనా? ఏమండి, మీరు అర్జెంటుగా సీత గది దగ్గరికి వెళ్ళి సీత గదిలో ఉందో లేదో చూసి చెప్పండి. ఎందుకు? ముందు వెళ్ళండి, నేను లైన్లో ఉంటాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.